చరిత్ర కాంగ్రెస్ దైతే హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి పథకం 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకాన్ని అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచితంగా గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగులు, అమ్మ ఒడి, విద్యార్థులకు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం, సంచార పశు వైద్యశాలలు, ఇట్లా ఒకటేంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు చేసి చూపిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. సరే, రాజకీయాల్లో ఒడిదొడుకులు ఉంటాయి, గెలుపు ఓటములు ఉంటాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా 14 ఏళ్ల పోరాటం, 10 ఏళ్ల పాలన, ఈ రెండింటి మేళవింపు మా రజతోత్సవ వేడుకలు. సో ఈ రజతోత్సవ వేడుకలు ఏడాది పాటు జరపాలని కూడా పార్టీ నిర్ణయించింది. అందులో మొట్టమొదట వరంగల్ బహిరంగ సభతో ఈ రజతోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. సో ఈ వరంగల్లో అద్భుతంగా ఈ సభ జరపాలని, అంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారిని చూడాలని, కేసీఆర్ మాట వినాలని, ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే అద్భుతంగా వాలంటీర్గా స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ప్రజలు ఈ సభకు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వేసవి కాలం పార్కింగ్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఈ సభను నిర్వహించాలని చెప్పి మరి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ముఖ్యంగా ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది. పాలేందో నీళ్ళేందో ప్రజలకు అర్థమైంది. సమర్థుడెవరో అసమర్థుడెవరో కూడా ప్రజలకు అర్థమైంది. గట్టోడెవడో వట్టోడెవడో కూడా ప్రజలకు అర్థమైంది. మాటల మనిషి ఎవరో చేతల మనిషి ఎవరో కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. తెలంగాణ అనేవాళ్ళెవరో, తెలంగాణ పదము ఉచ్చరించని వాళ్ళెవరో కూడా రాష్ట్ర ప్రజలకు ఇవాళ అర్థమవుతా ఉంది. అందువల్ల ప్రజలు ఇవాళ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా, రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు. అయితే బీఆర్ఎస్ ఎన్నికలని ఒకటో, రాజకీయం అని ఒకటి కంటే కూడా తెలంగాణ ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో నుంచి పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్ పార్టీ. మీరు చూడండి, ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మేము గోదావరి వరద జలాలను ఆంధ్రాకు తీసుకొని వెళ్తాం, బంకచర్ల గోదావరి లింకును మేము తీసుకుపోతామంటే ఎవరు ప్రశ్నించిండ్రు? ఒక్క బీఆర్ఎస్ ప్రశ్నించింది. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అడగడు, నీళ్ల మంత్రి అడగడు, బీజేపీ అడగదు. అరే గోదావరిలో నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు? మా సమ్మక్క సాగర్కి అనుమతి రాలేదు, మా సీతమ్మ సాగర్కి అనుమతి రాలేదు, మా కాళేశ్వరం 3rd ఫేజ్కి అనుమతి రాలేదు, మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వార్దా ప్రాజెక్టుకు ఇంకా మీరు నీటి కేటాయింపులు జరపలేదు. మా అన్ని అక్కడనే పెట్టి నువ్వు వరద జలాల పేరు మీద గోదావరి జలాలను ఎట్లా తీసుకుపోతావని ఇలా గట్టిగా తెలంగాణ గొంతుకగా ప్రశ్నించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నా కాంగ్రెస్ అడగలే, నా బీజేపీ అడగలే. కాంగ్రెస్కి ఏమో గురువు ఉన్నాడు, అడిగే ధైర్యం లేదు. బీజేపీ ఏమో పొత్తుల పార్టీ. మరి ఎవరైంది ఇలా తెలంగాణ గొంతుక? అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ ప్రజల పక్షాన నిజాయితీగా నిలబడేటువంటి పార్టీ, ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్కే ఆ ఘనత దక్కుతుంది. ఇవాళ కృష్ణా జలాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యధికంగా నీళ్లు తీసుకుపోయింది.